ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకైతే డేటా స్ట్రక్చర్స్లో మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీలో క్రుషికల్స్ అల్గారిథం ఫర్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ ఈ టాపిక్ని అయితే ఈరోజు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈజ్ స్పానింగ్ ట్రీ, వాట్ ఈజ్ మెంట్ బై మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అండ్ ఈ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ యొక్క జనరల్ మెథడ్ని చెప్పుకున్నాం. అండ్ ఈ జనరల్ మెథడ్ని యూజ్ చేస్తే మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకనే మనం 2 అల్గారిథమ్స్ని క్రియేట్ చేసుకున్నాం. అంటే బై యూజింగ్ 2 అల్గారిథమ్స్ we can form the graph into the minimum cost spanning tree అని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ అల్గారిథం ఈజ్ ద ప్రిమ్స్ అల్గారిథం అండ్ సెకండ్ అల్గారిథం ఈజ్ ద క్రుషికల్స్ అల్గారిథం. సో ఫస్ట్ అల్గారిథం ప్రిమ్స్ అల్గారిథం అనేది ఏంటి, ఎందుకు, ఎలా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మనం క్లియర్గా లాస్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో కనుక వినకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, సో అదైతే వినేసేయండి. అండ్ ఈరోజు అయితే మనం ఈ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీలో 2 అల్గారిథమ్స్లో సెకండ్ అల్గారిథం క్రుషికల్స్ అల్గారిథం. సో ఈ క్రుషికల్స్ అల్గారిథంని అయితే ఈరోజు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా. సో వాట్ ఈస్ మెంట్ బై క్రుషికల్స్ అల్గారిథం అంటే చూడండి, క్రుషికల్స్ అల్గారిథం ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద మినిమం స్పానింగ్ ట్రీ ఫ్రమ్ ఏ గ్రాఫ్. ఓకే, ఒక గ్రాఫ్ నుంచి మనం మినిమం స్పానింగ్ ట్రీని మనం ఫామ్ చేయాలి అంటే బై యూజింగ్ క్రుషికల్స్ అల్గారిథంని యూజ్ చేసుకొని కూడా మనం ఒక గ్రాఫ్ నుంచి మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీని ఫైండ్ అవుట్ చేయొచ్చంట. సో ప్రిమ్స్ అల్గారిథం కూడా మనకి ఫైండ్ అవుట్ చేస్తుంది గ్రాఫ్ నుంచి మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీనే. బట్ ప్రిమ్స్ ఎందుకు, క్రుషికల్స్ ఎందుకు అంటే మనం ప్రిమ్స్ అల్గారిథంని యూజ్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా. బట్ ఇక్కడ ఏంటంటే క్రుషికల్స్ అల్గారిథం ఏంటంటే ప్రిమ్స్ అల్గారిథం కన్నా ఈజీ వేలో మనం ఫామ్ చేస్తాం అనమాట. గ్రాఫ్ నుంచి మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీగా మనం చాలా ఈజీగా కన్వర్ట్ చేసేస్తాం. ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది మీకు చూపిస్తే మీకు ఏది ఈజీ మెథడ్, సో ప్రిమ్స్ కన్నా క్రుషికల్సే ఈజీ మెథడ్. సో అది మీరు తెలుసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 2 అడగొచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడు అంటే వాట్ ఈజ్ స్పానింగ్ ట్రీ అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏమేమి రాయాలి అంటే మన స్పానింగ్ ట్రీ అంటే ఏంటి రాయాలి అండ్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అంటే ఏంటో రాయాలి. సో 5 మార్క్స్గా అడిగాడు అంటే వాట్ ఈజ్ స్పానింగ్ ట్రీ అంటే జస్ట్ స్పానింగ్ ట్రీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను మీకు నా వీడియోస్లో ఉన్నవి ప్లేలిస్ట్లో చూడండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను, చూడండి, ఓకేనా. సో స్పానింగ్ ట్రీ అని అడగొచ్చు. లేదు అంటే 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్స్గా అడగాలి అంటే వాట్ ఈజ్ స్పానింగ్ ట్రీ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ ఆర్ మినిమం స్పానింగ్ ట్రీ అని అడుగుతాడు. అప్పుడు మీరు స్పానింగ్ ట్రీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ నెక్స్ట్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అంటే జనరల్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇట్ కంటైన్ 2 అల్గారిథమ్స్ అని, ప్రిమ్స్ అల్గారిథం, క్రుషికల్స్ అల్గారిథమ్స్ అని 2 అల్గారిథమ్స్ ఉన్నాయి అని చెప్పి అక్కడి వరకు రాస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. లేదు అంటే ఒక్కొక్కసారి ఎలా అడుగుతాడు అంటే ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ద మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అండ్ ప్రిమ్స్ అల్గారిథం అని అడుగుతాడు. సో ఆ టైంలో మీరు మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ ప్రిమ్స్ అల్గారిథం అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద క్రుషికల్స్ అల్గారిథం అని అడుగుతాడు. అప్పుడు మీరు మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అనేది రాయాలి అండ్ నెక్స్ట్ క్రుషికల్స్ అల్గారిథం అనేది రాయాలి. సో ఈ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ మీదే మనకి చాలా టైప్స్లో ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ప్రతి క్వశ్చన్ని కూడా మీరు క్లియర్గా అర్థం చేసుకొని రాయండి. సో స్పానింగ్ ట్రీ అడుగుతున్నాడా, మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అడుగుతున్నాడా అనేది మీరు ఒకసారి డిఫైన్ చేసుకోండి. అండ్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అడిగేటప్పుడు కూడా అల్గారిథమ్స్ అడుగుతున్నాడా అడగట్లేదా అనేది కూడా మీరు ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని దానికి ప్రజెంటేషన్ అనేది రాయండి ఫ్రెండ్స్. సో క్రుషికల్స్ అల్గారిథం అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అల్గారిథం చూద్దాం. సో మొత్తం ఇక్కడైతే మనకి 5 స్టెప్స్ ఉన్నాయి. బట్ ప్రిమ్స్ అల్గారిథంలో మనకి 7 స్టెప్స్ ఉన్నాయి కదా, 7 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ మనకైతే 5 స్టెప్సే ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా ఈజీగా మనం ఈ క్రుషికల్స్ అల్గారిథంని అయితే ఫామ్ చేయొచ్చు. ప్రిమ్స్ అల్గారిథం కన్నా క్రుషికల్స్ అల్గారిథమే ఈజీ అనమాట. ఓకే, సో స్టెప్ 1 ఏంటంటే మనకి ప్రిమ్స్లోను క్రుషికల్స్లోను సేమ్ స్టెప్ 1 అనేది రిమూవ్ ఆల్ ద లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్. సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్ని బట్టి మనం ఇది తీసుకుంటాం. స్టెప్ 1 అనేది చేయాలా చేయకూడదా అనేది మనం ఎగ్జాంపుల్లో నేను మీకు
లాస్ట్ వీడియోలో ప్రిన్స్ అల్గారిథంలో ప్యారలర్ లూప్స్ అంటే ఏంటి, ప్యారలర్ ఎడ్జెస్ అంటే ఏంటి, లూప్స్ అంటే ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అందుకనే నేను ఇప్పుడైతే అవన్నీ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో డైరెక్ట్గా అయితే చెప్పేస్తున్నాను. సో స్టెప్ 1లో మనం ఏం చేయాలి, ఒక గ్రాఫ్ని అయితే తీసుకుంటాం. ఆ గ్రాఫ్లో ఉన్న లూప్స్ని అలానే ప్యారలర్ ఎడ్జెస్ని మనం రిమూవ్ చేస్తాం. సో దీన్ని ఏమంటామంటే ప్యారలర్ ఎడ్జ్ అని చెప్పుకున్నాం కదా. సో దీన్ని మనం లూప్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ ప్యారలర్ ఎడ్జెస్లో కూడా ఏదైతే మినిమం కాస్ట్ ఉంటుందో దాన్ని అట్టిపెట్టి మ్యాక్సిమం కాస్ట్ని రిమూవ్ చేస్తాం. సో రిమూవ్ చేసేసేయాలి. సో దట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, సో ఫస్ట్ స్టెప్లో నేను ఆల్రెడీ రిమూవ్ చేశాను. రిమూవ్ చేసి నేను గ్రాఫ్ గీసాను చూడండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, సెకండ్ స్టెప్ ఏం చేయమన్నాడు చూడండి. డ్రా ద టేబుల్ ఫర్ 3 కాలమ్స్ వెయిట్, సోర్స్, డెస్టినేషన్. ఒక టేబుల్ని డ్రా చేయాలంట. ఆ టేబుల్లో మనకి 3 కాలమ్స్ ఉండాలంట. ఆ 3 కాలమ్స్ ఏంటివంట, వెయిట్, సోర్స్, డెస్టినేషన్ అని 3 కాలమ్స్ అయితే ఉండాలి. ఓకే, వెయిట్ అంటే ఏంటి, సో గ్రాఫ్ యొక్క వెయిటేజ్ ఉంది కదా. ఏ నుంచి బీకి యొక్క వెయిట్ ఎంత 4, బి నుంచి డీకి యొక్క వెయిట్ 2. సో ఇలా మనం వెయిటేజ్ని రాయాలి. ఇక్కడ సోర్స్, డెస్టినేషన్ అన్నాడు. సోర్స్ అంటే సో స్టార్టింగ్ నోడ్. సో ఏ నుంచి బీకి ఏ అనేది సోర్స్ నోడ్ అవుతుంది, బి అనేది డెస్టినేషన్ నోడ్ అవుతుంది. దీని యొక్క వెయిట్ ఏమవుతుంది 4. సో సోర్స్ నోడ్ ఏమవుతుంది అంటే ఏ అవుతుంది, డెస్టినేషన్ నోడ్ ఏమవుతుంది అంటే బి అవుతుంది. వీటి యొక్క వెయిట్ ఏమవుతుంది 4 అవుతుంది. సో ఇలా మనం ఒక టేబుల్ని డ్రా చేయాలి. సో గ్రాఫ్లో ఉన్న ప్రతి నోడ్కి మనం సోర్స్, డెస్టినేషన్, వెయిట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకే, 2 అనేది మనం డ్రా చేద్దాం. సో స్టెప్ 2లో మనం ఏం చేయాలి, డ్రా ద టేబుల్ ఫర్ 3 కాలమ్స్ వెయిట్, సోర్స్ అండ్ డెస్టినేషన్. సో వెయిట్, సోర్స్, డెస్టినేషన్ అనే 3 కాలమ్స్ని యూజ్ చేసుకొని ఒక టేబుల్ని డ్రా చేద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, వెయిట్, సోర్స్, డెస్టినేషన్. ఓకే, సో ఇలా 3 కాలమ్స్ని తీసుకొని ఒక టేబుల్ని డ్రా చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నోడ్ ఏంటది, ఏ నుంచి బీకి 4 కదా. సో ఏ సోర్స్ నోడ్ అవుతుంది, బి డెస్టినేషన్ నోడ్ అవుతుంది. దీని యొక్క వెయిట్ ఎంత 4. సో 4 ఇక్కడ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, బి నుంచి డీకి చూద్దాం. బి నుంచి డీకి బి అనేది సోర్స్ నోడ్ అవుతుంది, డి అనేది డెస్టినేషన్ నోడ్ అవుతుంది. దీని యొక్క వెయిట్ 2. ఓకే, అండ్ థర్డ్ రో ఏమవుతుంది, సో థర్డ్ రో డి నుంచి ఈకి చూద్దాం. డి అనేది సోర్స్ నోడ్, ఈ అనేది డెస్టినేషన్ నోడ్. దాని యొక్క వెయిట్ 3. ఓకే, సో డి ఈ దాని యొక్క వెయిట్ 3. ఓకే, ఫోర్త్ ఈ టు సి చూద్దాం. ఈ నుంచి సికి ఈ అనేది సోర్స్ నోడ్, సి అనేది డెస్టినేషన్ నోడ్. అండ్ దీని యొక్క వెయిటేజ్ వచ్చేసరికి 1. ఓకే, అండ్ నెక్స్ట్ సి నుంచి ఏకి చూద్దాం. సి అనేది సోర్స్ నోడ్, ఏ అనేది డెస్టినేషన్ నోడ్. దీని యొక్క వెయిట్ వచ్చేసరికి 5. సో ఇలా మనకి నోడ్స్ అయితే ఉన్నాయి. సో ఇలా మనం ఒక టేబుల్ని ఫామ్ చేస్తాం. ఓకేనా, సో ఒక టేబుల్కి వచ్చేసరికి మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 4 5 రోస్ ఉన్నాయి. ఓకే, సో మనకి నోడ్స్ కూడా ఎన్ని ఉన్నాయి, 5 కాబట్టి సో 5 అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసరికి ఏం చేస్తాము అంటే, సో స్టెప్ 3 చూడండి, పిక్ ద స్మాలెస్ట్ వెయిట్ అండ్ కనెక్టెడ్ ద ఎడ్జ్. సో పిక్ ద స్మాలెస్ట్ వెయిట్ అన్నాడు. సో మనకి ఈ టేబుల్లో మనకి చాలా వెయిటేజెస్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ వెయిట్స్ కదా. సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ వెయిట్, 1 ఈజ్ ద స్మాలెస్ట్ వెయిట్. అవునా, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్మాలెస్ట్ వెయిట్ కాబట్టి సో దీన్ని మనం కనెక్ట్ చేయాలంట. ఈ నుంచి సికి మనం 1 అనే దాన్ని కనెక్ట్ చేయాలి. సో ఎలా కనెక్ట్ చేద్దాం అనేది చూపిస్తాను. సో చూడండి, సో స్టెప్ 3. సో స్టెప్ 3 కదా. ఓకే, సో స్టెప్ 3లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్స్ అనేది రాసుకుందాం. గ్రాఫ్లో మనకి గ్రాఫ్కి వచ్చేసరికి సిడిఈ ఇలా కదా ఉంది గ్రాఫ్, ఇలానేనా. ఓకే, ఇలానే ఉంది. సో మనకి ఫస్ట్ షార్టెస్ట్ వెయిట్ ఏంటది 1కి వచ్చేసరికి ఈ నుంచి సికి ఉంది. సో ఈ నుంచి సికి షార్టెస్ట్ వెయిట్. సో దిస్ ఈజ్ ద 1. సో ఇలా మనం కనెక్ట్ చేయాలి. అదేనా చెప్పింది, పిక్ ద స్మాలెస్ట్ వెయిట్ అండ్ కనెక్ట్ ద ఎడ్జ్. అలా కనెక్ట్ చేసాము. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు, నోట్ పాయింట్ ఇచ్చాడు. ఏంటి ఆ నోట్ పాయింట్, వెన్ వీ కనెక్టెడ్ ద ఎడ్జ్ దట్ డస్ నాట్ ఫార్మ్ ఏ సైకిల్, ఎడ్జ్ విచ్ డస్ నాట్ డిస్కనెక్టెడ్. ఇక్కడ మనం కనెక్ట్ చేసేటప్పుడు
ఇక్కడ సైకిల్ అనేది ఫామ్ అవ్వకూడదంట, ఓకేనా. సో సైకిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, సైకిల్ అంటే ఏంటి, సో ఇలా మనకి ఇది సైకిల్, ఫర్ సపోజ్ ABC ఇలా ఉందనుకోండి, ఇది సైకిల్ అనేది ఫామ్ అయింది. సో ఇది సైకిల్ అనేది ఫామ్ అవ్వకూడదు. సో సైకిల్ అంటే ఏంటో తెలుసు కదా. సో ఫర్ సపోజ్ ఇది తీసుకుందాం. సో ఇదేంటంటే సైకిల్ అనేది ఫామ్ అయింది. ఫర్ సపోజ్ ABC అని ఇచ్చాం అనుకోండి, ఇక్కడ మనం సైకిల్ అనేది ఫామ్ అవ్వలేదు. సో దీన్ని మనం సైకిల్ అంటాం, దీన్ని సైకిల్ అనమన్నమాట, ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇలా మనం సైకిల్ అనేది ఫామ్ అవ్వకూడదంట. సో ఇలా ఫామ్ అవ్వకూడదు, ఇలా అవ్వాలంట, ఇలా ఫామ్ అవ్వకూడదంట, ఓకేనా. మనం ఎప్పుడు అంటే మనం వెయిటేజ్ని కనెక్ట్ చేసేటప్పుడు. ఎందుకు సైకిల్ ఫామ్ అవ్వకూడదు అంటే మనకి స్పానింగ్ ట్రీ యొక్క ప్రాపర్టీస్ ఏంటి ఫ్రెండ్స్, n నోడ్స్ ఉంటే n-1 ఎడ్జెస్ ఉండాలి, n-1 ఎడ్జెస్ ఉండాలి కాబట్టే మనకి సైకిల్ అనేది ఫామ్ అవ్వకూడదు. సో దిస్ ఈజ్ ద నోట్ పాయింట్. అండ్ స్టెప్ 4 ఏం చెప్పాడో చూడండి. రిపీట్ ద స్టెప్ 3 ప్రాసెస్, ఫైనల్లీ వి గాట్ ద మినిమమ్ స్పానింగ్ ట్రీ అన్నాడు. సో రిపీట్ ద స్టెప్ 3 ప్రాసెస్ని మనం కంటిన్యూ చేయాలి అంట. సో స్టెప్ 3లో మనం ఏం చెప్పాడు, స్మాలెస్ట్ వెయిట్ని మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని కనెక్ట్ చేయమన్నాడు. సో సెకండ్ స్మాలెస్ట్ వెయిట్ ఏంటి, ఫస్ట్ స్మాలెస్ట్ వెయిట్ 1, సో ఇది మనం కనెక్ట్ చేస్తాం. సెకండ్ స్మాలెస్ట్ వెయిట్ ఏంటి దీంట్లో 2, సో 2ని మనం కనెక్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద సెకండ్ స్మాలెస్ట్ వెయిట్. దీని యొక్క సోర్స్ డెస్టినేషన్స్ ఏంటివి, B అండ్ D. సో B నుంచి Dకి కనెక్ట్ చేస్తాం అన్నమాట, B అండ్ D. సో B నుంచి Dకి కనెక్ట్ చేస్తాం. దీని యొక్క వెయిట్ ఎంత 2, ఓకే. సో దీని యొక్క వెయిట్ 2. అండ్ థర్డ్ స్మాలెస్ట్ వెయిట్ ఏంటి దీంట్లో, సో 3 అనేది థర్డ్ స్మాలెస్ట్ వెయిట్. సో థర్డ్ స్మాలెస్ట్ వెయిట్ని కనెక్ట్ చేస్తాం. దీని యొక్క సోర్స్ ఏంటివి D, డెస్టినేషన్ E, ఓకే. D నుంచి Eకి మనం కనెక్ట్ చేస్తాం. దీని యొక్క వెయిట్ 3. సో ఇక్కడ మనకి ఎక్కడైనా సైకిల్ ఫామ్ అయిందా, సైకిల్ ఫామ్ అవ్వలేదు, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫోర్త్ స్మాలెస్ట్ వెయిట్ ఏంటది, సో 4 అనేది ఫోర్త్ స్మాలెస్ట్ వెయిట్, ఓకే. సో 4ని కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు A నుంచి Bకి కనెక్ట్ చేయాలి, ఓకే. సో A నుంచి Bకి కనెక్ట్ చేస్తే దీని యొక్క వెయిట్ 4. సో ఎక్కడైనా మనకి సైకిల్ ఫామ్ అయిందా, అవ్వాలా, ఓకే. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. దీనికి ఫిఫ్త్ స్మాలెస్ట్ వెయిట్ ఏంటి 5, A టు Cకి మనం కనెక్ట్ చేస్తే దిస్ ఈజ్ ద వెయిట్. సో ఇక్కడ మనకి ఏమైంది, సైకిల్ అనేది ఫామ్ అయింది. సో దీన్ని మనం రిమూవ్ చేయాలి, సో దీన్ని మనం అవాయిడ్ చేయాలి, ఓకే. సో దేన్ని అవాయిడ్ చేయాలి, దిస్ వన్ ఈజ్ అవాయిడ్ చేయాలి. ఎందుకు, సైకిల్ అనేది ఫామ్ అయింది, బికాజ్ ఆఫ్ సైకిల్ ఈజ్ ఫార్మ్డ్, ఓకే. సైకిల్ అనేది ఫామ్ అయింది కాబట్టి మనం దీన్ని రిమూవ్ చేయాలి. సో దీన్ని మనం చేయకూడదు. అప్పుడు మనకి ఎలా వస్తుంది అవుట్పుట్, ABDEC ఇలానే వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ స్పానింగ్ ట్రీ ఇది. సో A నుంచి Cకి మనం కనెక్ట్ చేయకూడదు. అండ్ ఇది మనకి మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అవుతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇలా మనం ఒక మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీని కనెక్ట్ చేస్తాం. ఇది మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అని మనం ఎలా చెప్తాము అంటే, సో మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీకి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, n నోడ్స్ ఉండాలి, అలానే n-1 ఎడ్జెస్ ఉండాలి అని చెప్పాం. సో ఎన్ని నోడ్స్ ఉన్నాయి, సో 5 నోడ్స్ ఉన్నాయి. ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి, 1 2 3 4 ఎడ్జెస్ ఉన్నాయి. సో ప్రాపర్టీ అనేది సాటిస్ఫై చేసింది. సో ఇది మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అని మనం చెప్పొచ్చు అనమాట. అండ్ ఫైనల్ స్టెప్ ఏంటంటే స్టెప్ 5 ఏంటంటే సమ్ ద వెయిట్ దాన్ MST అవుతుంది అన్నాడు. సో మనకి ఇక్కడ వెయిటేజ్ ఉన్నాయి కదా, అన్నిటిని మనం సమ్ చేయాలి. 4 + 2 + 3 + 1, 4 + 2 7, 7 + 3 9, 9 + 1 10. సో 10 ఈజ్ ద మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ. సో ఇది స్పానింగ్ ట్రీ అవుతుంది అనమాట. దేనికి, సో ఈ గ్రాఫ్కి మనకి మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ ఏమవుతుంది అంటే ABDE and C. This is the minimum cost spanning tree. It contains 10. Okay. So this is the minimum cost spanning tree. సో ఇలా మనం క్రుషికల్స్ అల్గారిథంని యూజ్ చేసుకొని మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీని అయితే మనం ఫామ్ చేస్తాం. ఇది క్రుషికల్స్ అల్గారిథం. సో క్రుషికల్స్ అల్గారిథం మీకు అర్థమైంది కదా.
ఇంకోటి ఏంటంటే మనం స్టెప్ 3లోనే మొత్తం రాసేసాం కదా. సో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అయితే రాయొద్దు. సో స్టెప్ 3 అని చెప్పి ఫస్ట్ స్మాలెస్ట్ వెయిట్ ఏంటి C to E కాబట్టి దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత స్టెప్ 4 అని చెప్పి సెకండ్ స్మాలెస్ట్ వెయిట్ B to D అని ఇలా రాయండి, ఇలా కనెక్ట్ చేయండి. అంటే ఫర్ సపోజ్ ఇక్కడే చెప్తాను చూడండి. సో స్టెప్ 4 ఏమవుతుంది అంటే సో A B C D E కదా. సో సెకండ్ స్మాలెస్ట్ వెయిట్ 2. సో ఇది స్టెప్ 4 అవుతుంది. ఓకే, స్టెప్ 5 ఏమవుతుంది అంటే థర్డ్ స్మాలెస్ట్ వెయిట్ ఏంటి 3 కదా. సో 3ని కనెక్ట్ చేస్తాం. అంటే ఇక్కడ మళ్ళీ మనం A B C D E అని రాసి ఇది 1 ఇది 2 సో 3 అని ఇలా. సో ఇది స్టెప్ 5 అవుతుంది. స్టెప్ 6 వచ్చేసరికి మళ్ళీ మీరు ఫోర్త్ స్మాలెస్ట్ వెయిట్ ఏంటి 4. సో 4ని ఇలా కనెక్ట్ చేయండి. ఓకే, సో 4ని కనెక్ట్ చేయండి, అది స్టెప్ 4 అవుతుంది. స్టెప్ 6 అవుతుంది. అండ్ స్టెప్ 7కి వచ్చేసరికి మనం ఫిఫ్త్ స్మాలెస్ట్ వెయిట్ ఏంటది 5. బట్ 5 అనేది మనం కనెక్ట్ చేస్తే సైకిల్ అనేది ఫామ్ అయింది, అందుకనే మనం ఇది రిమూవ్ చేస్తాము అని చెప్పేసి మళ్ళీ స్టెప్ 6 అనేది మళ్ళీ రాయండి. ఇది సో రిమూవ్ చేసేసి ఇదే ఫైనల్ ఆన్సర్ అని చెప్పి మళ్ళీ రాస్తే ఇలా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంటేషన్ చేస్తే అప్పుడు మనకి ఫుల్ టు ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఇలా అయితే రాయండి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ Kruskal algorithm for minimum cost spanning tree. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డేటా స్ట్రక్చర్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ టాపిక్స్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఈ టాపిక్ అర్థం కాలేదు అంటే నేను కష్టంగా ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా ఈ డౌట్స్ అన్నిటిని కూడా నేను కామెంట్ సెక్షన్లోనే క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.